హలో ఫ్రెండ్స్, సముద్రంలో ఉన్న జీవరాశుల గురించి మాకు తెలిసింది చాలా అంటే చాలా తక్కువ. సముద్రంలో ఇప్పటి వరకు మాకు తెలిసింది 5% మాత్రమే, కానీ మాకు తెలియదు ఇంకా 95% ఉంది. ప్రజెంట్ మన చుట్టూ జరుగుతున్న విషయాలు చూస్తే సముద్రంలో నుంచి చాలా జీవరాశులు బయటికి రావడం మొదలుపెట్టాయి. అందులో ఇప్పటి వరకు మనకి సముద్రం లోతుల్లో ఉంటాయని తెలిసినవే, కానీ ఇప్పుడు అవి అనేది బయటికి రావడం మొదలుపెట్టాయి. బయటకు వచ్చి చాలా జీవరాశులు చనిపోతున్నాయి. అందులో చూసుకుంటే సముద్రం లోతుల్లో జీవించే కిల్లర్ వేల్స్, డూమ్స్ డే ఫిష్ గా పిలువబడే ఊర్ ఫిష్, అదే విధంగా యాంగ్లర్ ఫిష్, టర్టిల్స్ బయటికి రావడం మొదలు పెట్టాయి. బయటికి వచ్చి సముద్ర తీరాల్లో చనిపోతున్నాయి. ఈ జీవరాశుల్ని సముద్రంలోకి పంపించడానికి ఎంత ట్రై చేసినా అవి సముద్రంలోకి తిరిగి వెళ్ళట్లేదు. అవి దీన్ని చూసి భయపడుతున్నాయి. సముద్రంలో ఏమైనా జరుగుతుందా, లేదా సముద్రంలో ఇంకేదైనా ఉందా? అసలు శాస్త్రవేత్తలు భూమిపై ఉన్న సముద్రాన్ని వదిలేసి భూమి బయట ఉన్న అంతరిక్షాన్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. మొదట్లో సముద్రాన్ని స్టడీ చేసి ఎందుకు ఆపేశారు? దానికి రీజన్ ఏంటి? వారికి ఏమైనా కనిపించిందా? అంతరిక్షంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ముందడుగు వేస్తున్న శాస్త్రవేత్తలు సముద్రంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? వాటిలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఎందుకు సాహసం చేయట్లేదు? అసలు వాళ్ళకి ఏం కనిపించింది? వాళ్ళు ఎందుకు ఆపేశారు? అందరూ భయపడుతున్నట్టుగా సముద్ర లోతుల్లో ఉండే భయంకరమైన జంతువు నిద్రలేసింది. అది అందరూ అనుకుంటున్నట్టు లెవ్యాతానం. అసలు ఈ లెవ్యాతాన్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా పుట్టింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పుట్టడానికి కారణం ఏంటి? దీన్ని ఎవరు సృష్టించారు? మీరు ఊహించని విషయాలు, అదే విధంగా మీకు చాలా తెలియని విషయాలు ఫుల్ వీడియోలో తెలుసుకుంటారు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఫర్దర్గా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.